అమ్మ ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి అంటారు. అసలు ఎలాంటి నియమాలు పాటించాలమ్మ? పూజలు ఎక్కువగా గృహస్థులు, స్త్రీలు మ్యారేజ్ అయిన వాళ్ళ పెళ్ళిళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అవును. నియమాలు అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి మెయిన్‌గా అసూయ, ద్వేషం, ఈర్ష్య ఉంటాయి. పక్కన వాళ్ళ గురించి, ఎదుటింటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా ఎక్కువగా పట్టించుకోవడం, అన్నెసెసరీ వాటి గురించి ఆలోచించడం, ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వడం అనేటటువంటి మూడ్ స్వింగ్స్‌లో ఉన్నప్పుడు ఎనర్జీ పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది లలితా సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటారు. ప్రతి స్త్రీని కూడా దేవతా స్వరూపంలాగే చూడాలి. కొంతమంది ఇంట్లో అత్త కోడళ్ళకి పడదు, తోడి కోడళ్ళకి పడదు, ఆడబిడ్డకి పడదు. వాటి వల్ల కొన్ని జరిగిన సంఘటనలు మైండ్లో పెట్టుకుని అవి ఆలోచించుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా మైండ్ మనసు పొల్యూట్ అయిపోతుంది కదా. ఎనర్జీ అనేది హై స్టేజ్కి వెళ్ళదు. ఎనర్జీ ఎప్పుడు మనిషికి రావాలంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని పైకి వెళ్ళాలి. ఆ శక్తి మంచి ప్రవర్తన ద్వారా కూడా పైకి వెళ్తుంది, ఉన్నత స్థితికి వెళ్తుంది మనిషిలో ఉన్నటువంటి శక్తి. ఏ సాధనలు చేసినా కుండలిని శక్తి అనేది సహస్రార చక్రాన్ని చేరుకోవడమే టార్గెట్. అది సేవ ద్వారా అయినా కావచ్చు. ఇప్పుడు హనుమంతుడు సేవ ద్వారా తరించాడు. బలిచక్రవర్తి దానం ఇవ్వటం ద్వారా, తన ఆత్మని బలిత్యాగం చేసుకోవడం ద్వారా ఆయన తరించారు. గరుత్మంతుడు విష్ణువుకు సేవ చేసుకోవడం ద్వారా తరించారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తి ఉన్నా కూడా వాళ్ళు చివరికి చేరుకునేది మోక్షానికే. కాబట్టి స్త్రీలు ఏవైతే అవలక్షణాలు, అన్నెసెసరీ థాట్స్ ఉన్నాయో అవన్నీ వదిలించేసుకోవాలి. ఇంట్లో పూజ చేయాలి సరిగ్గా అనుకున్నప్పుడు మానసికంగా పవిత్రంగా ఉంటూ కేవలం దేవత మీద మాత్రమే ఫోకస్ చేస్తూ, కుంకుమార్చన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దేవి ఖడ్గమాలు చేశారనుకోండి, ఎవరైనా శత్రువులు ఉంటే శత్రునాశనం జరుగుతుంది. లలితా సహస్రనామాలు చేశారంటే భార్యాభర్తలకు ఏమన్నా సమస్యలు ఉంటే క్లియర్ అవుతాయి. కేవలం తన భర్త తన మాట మాత్రమే వింటారన్నమాట. చాలామంది లేడీస్లో ఇష్యూస్ ఉంటాయి, మా ఆయన ప్రేమ చూపించరు అంటూ ఉంటారు. అటువంటి స్త్రీలు అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది. అర్ధనారీశ్వర స్తోత్రం ప్రాక్టీస్ చేసినా కూడా హస్బెండ్ చెప్పిన మాట వింటారు, ప్రేమాభిమానాలు కలిగి ఉంటారనమాట. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ముఖ్యంగా తొందరలో రాజశ్యామల నవరాత్రులు రాబోతున్నాయి, గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే ఎవరికి వాళ్ళు ప్రైవసీగా ఇంట్లో చేసుకునేటటువంటి పూజ అని అర్థం. అంతేకాని చేయకూడదు అని కాదు. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, ప్రైవేట్గా శక్తి పెంచుకోవాలి అని అర్థం. ఆ దేవతను ఆరాధించినా కూడా వశీకరణ శక్తి వస్తుంది. భర్త చెప్పిన మాట వింటారు. తాంత్రిక సరస్వతి స్వరూపమే రాజశ్యామల. కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో అనవసరమైన విషయాలు ఆలోచించకుండా, కొంతమందికి అలవాటు ఉంటుంది పదే పదే జరిగిపోయిన విషయాలు తవ్వుకుంటూ ఆలోచించుకుంటూ, వాళ్ళు నన్ను అలా ఎందుకు అన్నారు, ఈ విషయం అలాగే ఎందుకు జరిగింది, దీనివల్ల వర్తమానంలో ఉన్న టైంని, మంచి మూమెంట్స్ని కోల్పోతూ ఉంటారు. గతం అనేది చనిపోయిన శవం లాంటిది. దాన్ని భుజం మీద మోసుకొని తిరగడం వల్ల స్మెల్ వస్తుంది కదా, మనం వర్తమానాన్ని కూడా కోల్పోతున్నాం. కాబట్టి లేడీస్లో కొంచెం జరిగిపోయిన వాటిని తవ్వుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ వదిలేసి హ్యాపీగా అమ్మవారి మీద ఫోకస్ చేస్తే ప్రేమతత్వం, లక్ష్మీ కళ అనేది అమ్మాయి శరీరంలో ఉద్భవిస్తుంది అన్నమాట. మంచిగా పూజలు చేశారనుకోండి ఆడవాళ్ళు, భర్తలకు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు బాగా పూజలు చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా అబ్బాయికి అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది అబ్బాయిలు అమ్మాయి బాగా రిచ్గా ఉండాలో, బాగా చదివి ఉండాలో అనుకుంటారు. కానీ బాగా పూజలు చేసే అమ్మాయి అబ్బాయికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట, బాగా కలిసి వస్తుంది. కాబట్టి చేసుకుంటే లేడీస్ అందరూ ఇవి చేసుకుంటే మంచిది. ముఖ్యంగా కుంకుమార్చనతో అష్టోత్తరాలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఐశ్వర్యం కావాల్సినప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కావచ్చు, శ్రీ సూక్తం కావచ్చు, తర్వాత స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం కావచ్చు. చాలామందికి బంగారం భర్త కొనివ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే భర్త సంపాదిస్తూ ఉంటాడు, డబ్బులు ఇవ్వడు, బంగారం కొనివ్వడు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి భర్తలు ఉన్నప్పుడు ఆడవాళ్ళు స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం చేశారనుకోండి, భర్త బంగారం కొనిస్తారనమాట. బ్యాంకులలో బంగారం పెట్టి విడిపించుకోలేకపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు కూడా స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం చేస్తే హ్యాపీగా బంగారం అనేది ఇంటికి వస్తుంది. ఇప్పుడు మనిషిని వశీకరణం చేసుకోవచ్చా రియల్గానే? చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఆ శక్తి ఉంటుందా? ఉంటుంది. మంత్రాస్కి ఏమైనా చేయగలిగే శక్తి ఉంటుంది. అంటే ఏమైనా సాధనలు ఏమైనా చేయాలా దానికి?
వశీకరణం అనేది ఏంటంటే దశమహా విద్యలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. షట్కర్మలు అంటారు. అంటే 6 కర్మలు ప్రతి మంత్రాన్ని ఉపయోగించి షట్కర్మలు చేయొచ్చు. మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, ఆకర్షణం. వీటిలో వశీకరణం అనేది ఒక మనిషిని అట్రాక్ట్ చేసుకోవటం. అంటే మనిషికి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా! మనసు బుద్ధితో ఏర్పడేదే సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మ రూపాన్ని వశం చేసుకోవడం. ఏంటి మంత్రా సిలబస్‌కి అట్రాక్ట్ చేసుకునే పవర్ ఉంటుంది యాస్ట్రల్ ఫోర్సెస్‌ని. కాబట్టి వ్యక్తి యొక్క పేరుని మంత్రంలో చేర్చి జపం చేయటం వల్ల వశీకరణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఏర్పడుతుంది కూడా.